శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షి వస్తే ఆ మార్కండేయ మహర్షిని యుధిష్ఠిరుడు అడిగాడు, నాలా ఇంత బాధపడినటువంటి వాళ్ళు ఎవరి చరిత్రైనా తెలిస్తే చెప్పవయ్యా, నీకు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసు, అందువల్ల నువ్వు చెబితే వినాలనుంది అని అడిగారు. అడిగితే అప్పుడు మార్కండేయ మహర్షి శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర అంతా చెబుతున్నాడు. చెబుతూ ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననం, రావణ కుంభకర్ణాదుల యొక్క జననము, అట్లాగే ఆ శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చినటువంటి పరిస్థితులు, ఆ శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్ళడము, లక్ష్మణుడు సీతతో కలిసి అక్కడ ఆ శూర్పణఖ ప్రేరణ చేత ఆ రావణాసురుడు సీతాపహరణం చేయడానికి రావడము, అట్లాగే ఆ మారీచుడిని ప్రేరేపించడము, మారీచుడు బంగారు లేడీగా దర్శనమిచ్చి సీతను మోహింపచేసి ఆ రామచంద్రుడిని దూరంగా తీసుకువెళ్ళడము, వెంటనే రావణాసురుడు సీతను అపహరించడము, ఇవన్నీ కూడా ఈ వృత్తాంతాలన్నీ కూడా చెబుతున్నాడు. చెబుతూ అలాగా రావణుడు ఆమెను అపహరించి తీసుకుపోతుంటే పాపం దీనురాలైనటువంటి ఆమె రామ రామ అంటూ వినిపిస్తుంటే అక్కడే ఉన్న పర్వత గుహల్లో ఉండేటువంటి జటాయువు చూశాడు. చూసినటువంటి జటాయువు వెంటనే సఖా దశరథస్యాసీత్ జటాయురరుణాత్మజ గృద్ధరాజో మహావీర సంపాతిర్యస్య సోదర. ఈ జటాయువు ఎవరంటే మహావీరుడైనటువంటి గృద్ధరాజు అయినటువంటి జటాయువు అరుణుని యొక్క కుమారుడు. ఆ అరుణుడి సూర్యుని యొక్క రథసారథి అయినటువంటి అరుణుడి యొక్క కుమారుడు. అంతేకాకుండా దశరథుడికి చాలా మంచి స్నేహితుడు. సంపాతి అనేటువంటి వాడు ఈ జటాయువు యొక్క అన్నగారు. సదదర్శ తదా సీతాం రావణాంకగతాం స్నుషాం సక్రోధోభ్యద్రవత్ పక్షి రావణం రాక్షసేశ్వరం. అప్పుడు ఆ రావణుడు బలవంతంగా ఈ సీతాదేవిని తీసుకుపోతుంటే ఆ దశరథుని యొక్క కోడల్ని తీసుకెడుతున్నాడు అనేటువంటి విషయం గ్రహించినటువంటి వాడే అక్కడే ఉన్నటువంటి ఆ జటాయువు చూశాడు. చూసి క్రోధంతో రావణాసురుడు వైపు వేగంగా ఎగురుతూ వచ్చేట. అధైనమబ్రవీత్ గృధ్ర ముంచేతి మైథిలీం ధ్రియమాణే మై కథం హరిష్యసి నైసాచర. ఓ రాక్షసరాజా, జాగ్రత్తగా నేను చెప్పేది విను. నేను ప్రాణాలతో ఉండగా ఈ మైథిలను ఎలా అపహరించగలవు అనుకుంటున్నావు? ఈమెకి రక్షణగా నేను ఇక్కడ ఉన్నాను, అది మరిచిపోయి నువ్వు తీసుకెడుతున్నావు, జాగ్రత్త అని చెప్పాడు. నహిమే మోక్షసే జీవన్ యది నో సృజసే వధూం వక్త్వైవం రాక్షసేంద్రం తం చకర్త నఖరైర్భుషం. నువ్వు కనుక నాకు కోడలతో సమానమైనటువంటి ఈమెను వదిలిపెట్టకపోతే ప్రాణాలతోనూ నా నుండి తప్పించుకోలేవు అని ఆ రాక్షసేంద్రుడిని తన యొక్క గోళ్లతోటి బాధించడం మొదలెట్టాడు. పక్షతుండ ప్రహారయిశ్చ శతసో జర్జరీకృతం చక్షార రుధిరం భూరి గిరి ప్రస్రవణైరివా. ఆ రెక్కలతో కొట్టి ముక్కుతో పడడం, ఇలా రకరకాలుగా ఆ రావణాసురుడిని బాధ పెడుతున్నాడు. ఆ రావణాసురుని యొక్క శరీరము శిథిలమైంది. సెలయేళ్లతో నిండిన పర్వతంలా ఉండేటువంటి అతని శరీరం నుంచి రక్తం స్రవిస్తుందట. ఇతడు చేసినటువంటి గాయాలకి ఆ రావణాసురుడి యొక్క శరీరము నుండి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఒక పర్వతం నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టుగా. సవధ్యమానో గృధ్రేణ రామప్రియహితైషిణ ఖడ్గమాదాయ చిచ్ఛేద భుజౌ తస్య పతత్రిణ. రాముడికి ప్రియం హితం చెయ్యాలనుకున్నటువంటి ఆ పక్షిరాజు తన మీదకి చంపడం కోసం వచ్చేటప్పటికి రావణాసురుడు వెంటనే కత్తి తీసుకుని ఆ పక్షితో యుద్ధం చేస్తూ దాని యొక్క 2 భుజాలు నరికివేసేట. నిహత్య గృధ్రరాజం స భిన్నాభ్రశకరోపమం ఊర్ధ్వం ఆచక్రమే సీతాం గృహీత్వాంచేన రాక్షస. మేఘాలను భిన్నం చేయగలిగినటువంటి పర్వత శిఖరం అంటే ఆ గృధ్రరాజును పడగొట్టి ఆ రావణుడు వెంటనే ఆ సీతాదేవిని ఆ రథంలో తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆ ఆకాశ మార్గాన్ని అలాగే వెళ్ళిపోతున్నాడు ఆయన.
యత్ర యత్ర తు వైదేహీ పశ్యత్యాశ్రమమండలం సరోవా సరితో వాపి తత్ర ముంచతి భూషణం. ఎక్కడెక్కడ ఆశ్రమ వాటికలు, సరస్సులు, నదులు కనిపించాయో అక్కడక్కడల్లా వైదేహి తన యొక్క నగలను ఒక్కొక్కటే తీసి వేసేస్తుంది కింద. కనీసం ఆ శ్రీరామచంద్రుడికి తన యొక్క మార్గము అయినా తెలుస్తుందనే ఉద్దేశంతో ఎవరైనా తీసి ఆ రాముడికి ఏమన్నా చెబుతారేమో అనేటువంటి ఒక కోరికతోటి ఆ విధంగా ఆమె తన యొక్క నగలు ఒక్కొక్కటి తీసి పడేస్తుందట. సాదర్శగిరి ప్రస్థే పంచవానర పొంగవాన్ తత్ర వాసో మహదివ్యం ఉత్సర్జ మనస్విని. అయితే ఒక చోట ఒక కొండ శిఖరం మీద 5 వానర శ్రేష్ఠులను చూసింది ఆమె. వెంటనే తన దివ్యమైనటువంటి వస్త్రాన్ని ఒక దాన్ని తీసుకుని దాంతో కొన్ని నగలు కూడా పెట్టి అక్కడ పడవేసింది ఆమె. తత్తేషాం వానరేంద్రాణం పపాత పవనోద్ధతం మధ్యే సుపీతం పంచానాం విద్యున్మేఘాంతరే యథా. ఆ చక్కటి పసుపచ్చ రంగు కలిగినటువంటి ఆ వస్త్రం అలా గాలికి ఎగురుతూ మేఘాల మధ్యలో మెరుపు వచ్చినట్టుగా వానరుల మధ్య వచ్చి పడింది. అచిరేణాతి చక్రామా ఖేచర ఖేచరన్నివా దదర్శాధ పురీం రమ్యాం బహుద్వారాం మనోరమాం. ఆకాశంలో సంచరించేటువంటి ఒక పక్షిలాగా శీఘ్రంగా దారి అంతా గడిచి బహుద్వారాలతో మనోహరంగా ఉన్నమైనటువంటి తన అందమైనటువంటి లంకా నగరానికి ఆ రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు. చూశాడు, దగ్గరలో కనిపిస్తుంది. ప్రాకార వప్రసంబాధాం నిర్మితాం విశ్వకర్మణ ప్రవేశపురీం లంకాం ససీతో రాక్షేశ్వర. అది విశ్వకర్మ నిర్మించాడు ఆ లంకా నగరాన్ని అంతటిని కూడా. మంచి ప్రాకారాలతో, అగట్టలతో చుట్టూ ఆవరింపబడినటువంటి ఆ లంకాపురిని సీతతో పాటుగా రాక్షేశ్వరుడైనటువంటి రావణాసురుడు ప్రవేశించాడు. ఏవం హృతాయాం వైదేహ్యాం రామో హత్వా మహామృగం నివృత్తో దదృశే ధీమాన్ భ్రాతరం లక్ష్మణం తథా. అయితే ఈ విధంగా సీత అపహరింపబడింది. ఆ తర్వాత ఆ ధీమంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు పాపం ఆ మహామృగాన్ని చంపి వెనక్కి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో సోదరుడైనటువంటి లక్ష్మణుని చూశాడు. కథముసృజ్య వైదేహిం వనే రాక్షస సేవితే ఇది తం భ్రాతరం దృష్ట్వా ప్రాప్తోసీతి వ్యగర్హేత్. ఇదేంటయ్యా, రాక్షసులందరూ ఉన్నటువంటి అడవిది, ఈ అడవిలో సీతాదేవిని ఒక్కదాన్ని నువ్వు వదిలిపెట్టేసేసి ఎలా వచ్చావు అని లక్ష్మణుని ప్రశ్నించాడు. మృగరూపధరేనాథ రాక్షస స్వపకర్షణం భ్రాతురాగమనం చేవ చింతయన్ పర్యతప్యత. ఈ మృగరూపధారి అయినటువంటి రాక్షసుడు తన ఆశ్రమం నుంచి దూరంగా తీసుకురావడం, తమ్ముడు కూడా ఇక్కడ వచ్చేయడము ఎప్పుడైతే చూశాడో, గ్రహించాడో, వెంటనే శ్రీరామచంద్రుడు ఏదో ఉపద్రవం జరుగుతోంది అనేటువంటి విషయం గ్రహించాడు. గర్హయన్నేవ రామస్తు త్వరితస్థం సమాసదత్ అపి జీవతి వైదేహి నేతి పశ్యామి లక్ష్మణ. అలా నిందించుకున్నాడు తను తానే, అదేంటి లక్ష్మణుడు వచ్చేసాడు, నేనే ఇలా వచ్చేసాను, ఆ సీతాదేవి ఏమైందో అని అనుకుంటూ వెళ్ళి గవాబా వెళ్ళి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణ వైదేహి ఇప్పుడు బతికుందో లేదో చూడాలయ్యా, నువ్వు కూడా వచ్చేసావు, నేను వచ్చేసాను, ఏమైందో తెలవదు అని అన్నాడు. తస్య సర్వమాచక్షో సీతయా లక్ష్మణో వచ యదుక్తవచ్చ సదృశం వైదేహి పశ్చిమం వతః. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, సీత చాలా అనుచితమైనటువంటి అసంగతమైనటువంటి మాటలన్నీ మాట్లాడింది నన్ను, దాంతో నీకు ఏమైనా జరిగిందేమోనండి, నేను ఇంకా రావాల్సి వచ్చింది తప్పనిసరిగాను అని ఆ విషయం అంతా కూడా ఆ అన్నగారికి చెప్పాడు. దహ్యమానేనతో హృదా రామో అభ్యపతదాశ్రమం సదదర్శ తదాగృధ్రం నిహతం పర్వతోపమం. అలా శోకంతో దహించిపోతున్నటువంటి మనస్సుతో శ్రీరామచంద్రుడు ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ పర్వతంలా గాయపడినటువంటి పక్షిని కూడా చూశాడు. రాక్షసం శంకమానస్తం వికృష్య బలవద్ధను అభ్యదావదకాకుస్త తతస్థం సహ లక్ష్మణ. అయితే అంత మహాకాయంతో పడిపోయినటువంటి వాడిని చూసి, జటాయువుని చూసి రాక్షసుడేమోనని భ్రమించాడు. దాంతో అలా అనుమానించినటువంటి వాడై ధనుస్సును లాగిపెట్టుకుని రాముడు లక్ష్మణ సమేతుడే అతని వైపు పరుగు తీశాడు. సతావువాచ తేజస్వి సహితో రామలక్ష్మణ క్రుద్ధ రాజోస్మి భద్రం వా సఖా దశరథస్వై. వెంటనే జటాయువు చెప్పాడు, మహానుభావ, నేను జటాయువుని, మీ నాన్నగారైన దశరథుడికి స్నేహితుడిని, మీకు మేలవుగాక అని అతను చెప్పేటప్పటికి తస్య తద్వచనం శ్రుత్వా సంగృహ్య ధనుషి శుభే కోయం పితరమస్మాకం నామనా హేత్యుస్తౌ. ఆ మాటలు విన్నారు
దివ్యమైనటువంటి వీళ్ళని దించి, అయ్యో మా తండ్రి గారి పేరును ఉచ్చరించు, నువ్వు ఎవరవయ్యా అని అడిగారు. తతో దదృశుతస్థౌ తం ఛిన్నపక్షద్వయం ఖగం తయోహ శశంశగృధ్రస్సు సీతార్థే రావణాద్భుతం. అప్పుడు ఆ పక్షి రెక్కలు తెగి ఉండడం కూడా గమనించారు. సీత కోసం రావణుడి చేతిలో తాను గాయపడడం గురించి ఆ పక్షి, ఆ జటాయువు రాముడికి లక్ష్మణుడికి చెప్పింది. అపృచ్ఛద్ రాఘవ గృద్ధం రావణ కాం దిశంగత తస్య గృధ్రస్య రక్కంపై ఆచక్షేమమారచ. ఈ రావణుడు ఏ దిక్కుకి వెళ్ళాడో చెప్పవయ్యా సీతాదేవిని తీసుకుని అని రాఘవుడు అడిగాడు. ఆ పక్షి తల ఊపడం ద్వారానే, ఇలా తలతోటే సైగ ద్వారానే చెప్పి వెంటనే ప్రాణాలు వదిలేశాను. దక్షిణామితి కాకుస్తో విదిత్వాస్య తదింగితం సంస్కారం లంభయామాస సఖాయాం పూజ్యం పితు. దక్షిణ దిశాన్ని దాని సంకేతాన్ని గ్రహించాడు శ్రీరామచంద్రుడు. తండ్రికి స్నేహితుడిని గౌరవించి అతనికి అగ్ని సంస్కారం కూడా చేశాడు. తతో దృష్ట్వాశ్రమపదం వ్యపవిద్ధ భృసీమఠం విధ్వస్త కలసం శూన్యం గోమాయుషత సంకులం. ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమం అంతా చిందరవందరగా ఉంది. దర్భాసనాలు అన్నీ విసిరివేయబడి ఉన్నాయి. కలశాలు విరిగిపోయాయి. అంతా శూన్యంగా ఉంది. ఎన్నో నక్కలు అక్కడ గుమ్ముకూడు ఉన్నాయి. ఇదంతా చూశాడు. దుఃఖ శోక సమావిష్టవు వైదేహీ హరణార్జితవు జగ్మ దుర్దండకారణ్యం దక్షిణేన పరంతపవు. ఆ సీతాపహరణానికి బాధపడుతూ కూర్చున్నారు వాళ్ళిద్దరు. పాపం దుఃఖ శోకాలతో నిండిపోయారు ఆ రామలక్ష్మణులు. వెంటనే దక్షిణ దిక్కుకి వెళ్ళాడు అన్నటువంటి ఆ జటాయువు మాటను పట్టుకుని అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా ఆ దండకారణ్యం నుండి బయలుదేరారు. వనే మహతి తస్మింతు రామ సౌమిత్రిణా సహా దదర్శ మృగయూధాని ద్రవమాణాన్ని సర్వసహ. ఆ అరణ్యంలో పాపం ఆ లక్ష్మణుడితో కలిసి ఆ రాముడు ఆ జంతుజాలం అంతా కూడా అన్ని వైపులకు పరుగు తీయడాన్ని చూశాడు. శబ్దంచ ఘోరం సత్వానాం దావాగ్నేరేపబద్ధత అపశ్చేతా ముహూర్త చ కబంధం ఘోర దర్శనం. ఇదేంటి ఒక్కసారిగా ఈ జంతువులన్నీ కూడా ఆ పక్కకి ఈ పక్కకి పారిపోతున్నాయి, ఇక్కడ ఎవడైనా రాక్షసుడు ఉన్నాడా లేకపోతే ఏదైనా ఉపద్రవం జరుగుతుందా ఇక్కడ అని చూస్తుంటే అప్పుడు అతడికి కనిపించాడు. ఎలాగా ఒక భయంకరాకారం, దావాగ్నికి భయపడ్డగా ఈ జంతువులన్నీ ఘోరనాదాలు చేస్తూ పరిగెడుతున్నాయి. ముహూర్త మాత్ర కాలంలో వాళ్ళు ఒక భయంకరాకారం కలిగినటువంటి కబంధుడిని చూశారు. మేఘపర్వత సంకాసం శాలస్కంధం మహాభుజం ఉరోగత విశాలాక్షం మహోదర మహాముఖం. ఆ కబంధుడు ఎలా ఉన్నాడు? మేఘంలో నల్లగా ఉన్నాడు. పర్వతంలో విశాలమైనటువంటి శరీరం కలిగి ఉన్నాడు. మద్ది చెట్టులో పొడవైనటువంటి భుజాలు కలిగి ఉన్నాడు. వక్షస్థలంలో వెడల్పోయినటువంటి కన్నులతో పొట్టలో అతడికి పొట్టలో పెద్ద నోరు వికృతంగా ఉంది. వక్షస్థలం మీద కళ్ళు ఉన్నాయి, అట్లాగే పొట్ట మీద ముఖం ఉంది. అలా వికృతమైన ఆకారం చాలా. అటువంటి వికృతమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు కబంధుడు. వాడు ఆ కబంధుడు అంటేనే అసలు తల కేవలము శరీరం మొండెం మాత్రం ఉన్నవాడు, అంటే తలకాయ లేదు. ఆ తలకాయ లేదు కాబట్టి వాడి కళ్ళు వక్షస్థలంలో ఉన్నాయి, పొట్టలో ఏమోను నోరుంది. అందువల్ల అలాగా వాడు కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుడిని చూశాడు. ఎదురుచ్ఛయాదద్రక్షాకరే జగ్రాహ లక్ష్మణం విషాదమగమసజ్జ సౌమిత్రురథ భారత. ఆ రాక్షసుడు అనుకోకుండా ఏం చేశాడు, అక్కడికి వచ్చేటప్పటికి ఆ లక్ష్మణుడిని తన చేతిని పట్టుకున్నాడు. వెంటనే పాపము ఆ లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు. స రామమభిసంప్రేక్ష కృష్యతే ఏన తన్ముఖం విషణశ్చాబ్రవీత్రాం పశ్చావస్థామిమాం మమ. ఆ రాక్షసుడు లక్ష్మణుడు తన నోటేపు లాక్కుంటున్నాడు. లక్ష్మణుడు విషణుడై పాపం రాముడు వైపు చూసి ఈ విధంగా అన్నాడు, అన్నయ్య నా అవస్థ చూడవయ్యా అని. హరణం చైవ వైదేహ్యా మమ ఛాయముపప్లవ రాజ్యభ్రంశశ్చ భవతః తాతశ్చ మరణం తథా. ఒక్కసారి అన్నీ గుర్తుకొచ్చాయి. సీతాదేవి అపహరింపబడింది. ఈ లక్ష్మణుడిగా ఈ రాక్షసుడు తన్ని దగ్గరికి లాగేసుకుంటున్నాడు. ఇటువంటి ఉపద్రవం వచ్చింది. రాముడా రాజ్యభ్రష్టుడయ్యాడు, తండ్రి గారా చనిపోయారు. అంటే ఏంటి, ఆపదలు కూడా ఎలా వస్తూ ఉంటాయంటే ఒక్కొక్క దాని మీద ఒకటి వస్తాయి. పులిమి పుట్ర అంటారు. అలాగా ఏంటంటే ఒక దెబ్బ తగిలింది అనుకోండి శరీరానికి, ఆ దెబ్బ దగ్గర ఇంకో దెబ్బ తగులుతూ ఉంటుంది ఎప్పుడు. అలాగే ఆపదలు ఒకదాని తర్వాత ఒకటికి. పాపం వనవాసం ఆ రాజ్యాభిషేకం చేసుకోవాలి అనుకునేటువంటి రోజునే వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. భార్యని తమ్ముడు కూడా వచ్చారు పాపం. అలా వనవాసానికి వెళ్ళాడు. ఆ వనవాసానికి వెళ్ళి బాధపడుతుంటే తండ్రి గారు పోయారు. ఆ వార్త తెలిసింది.
ఆ తర్వాత సీతాదేవిని అపహరించిపోయారు, ఆ వార్త తెలిసింది. ఇప్పుడు ఈ రాక్షసుడు లక్ష్మణుడు కూడా తీసుకుంటున్నాడు. ఇంకేం చేయాలి? నాహం త్వాంసా వైదేహ సమేతం కోసలాగతం ద్రక్ష్యామి పృథివీరాజ్యే పితృపైతామహే స్థితం. సీతతో కూడి నువ్వు కోసలదాసానికి మళ్ళీ తాత తండ్రుల యొక్క రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది చూడాలని కళ్ళకన్నానయ్యా అన్నయ్యా, కానీ ఇంక నేను చూడలేకపోతానేమో అని అంటున్నాడు లక్ష్మణుడు. ద్రక్షంచార్యస్య ధన్యాయే కుశలాజశమీదలై అభిషిక్తస్య వదనం సోమం శాంతఘనం యథా. చక్కగా కుశలతోటి, లాజలతోటి, శమీపత్రాలతోటి అభిషేకింపబడినటువంటి మీ యొక్క సుందరమైనటువంటి, అంటే మేఘాలు లేకుండా చంద్రుడు ఎంత శోభాయమానంగా ఉంటాడో అలాగా ఆ రాజ్యాభిషేకం జరిగినప్పుడు ఉండేటువంటి నీ ముఖాన్ని చూడగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యులయ్యా అంటున్నాడు. ఏవం బహువిధం ధీమాన్ విరలాపస లక్ష్మణ తమువాచాథ కాకుస్థ సంభ్రమేష్వపి అసంభ్రమ. ఈ విధంగా అనేక రకాలుగా ఆ బుద్ధిమంతుడైనటువంటి ఆ లక్ష్మణుడు విలపిస్తుంటే కంగారు పడేటువంటి సమయంలో కూడా కంగారు పడనటువంటి ఆ రాముడు అతనితో ఈ విధంగా అంటున్నాడు. మా విషీదనరవ్యాఘ్ర నైషకశ్చిన్మయి స్థితే ఛింజస్య దక్షిణం బాహుం చిన్న సవ్యోమయా భుజ. నువ్వేమీ బాధపడకయ్యా, నేనుండగా నీకు ఏ విధమైనటువంటి ఉపద్రవం రాదు. అంతేకాదు నేనుండగా వీడు కూడా నిన్నేం చేయలేడు. అందువల్ల నువ్వేం చేస్తావంటే నువ్వు ఇతని కుడి చేతిని ఖండించు, నేను ఎడమ చేతిని నరుకుతున్నానని చెప్పాడు. ఇచ్చేవం వదత తస్య భుజో రామేణ పాతిత ఖడ్గేన ప్రతీక్షేణ నికృత్తస్థలకాండవత్. ఇలా అంటూనే రాముడు పదునైన కత్తితో తుంచివేయబడినటువంటి నువ్వు కాళ్ళ అతని భుజాన్ని నరికి పారేసేట. తతోస్య దక్షిణం బాహు ఖడ్గేనాజఘ్రమాన్ బలి సౌమిత్రరవి సంప్రేక్ష భ్రాతరం రాఘవం స్థితం పునర్జఘాన పార్శ్వే వై తద్రక్షో లక్ష్మణో భృజం గతాసురపతద్భూమౌ కబంధః సుమహాంస్తతః. ఆ బలవంతుడైనటువంటి సుమిత్రానందుడైనటువంటి లక్ష్మణుడు కూడా అతని కుడి చేతిని ఖండించేశాడు. తన అన్న రాఘవుడు నిల్చుని ఉండడం చూశాడు లక్ష్మణుడు. మళ్ళీ ఆ రాక్షసుడి యొక్క పక్కటెముక మీద గట్టిగా వేటు వేశాట. అంత పెద్ద శరీరం కలిగినటువంటి ఆ కబంధుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడిపోయాడు. తస్య దేహాత్ వినిస్పృత్య పురుషో దివ్య దర్శన దదృశే దివమాస్థాయ దివి సూర్య యువజ్వలన్. ఎప్పుడైతే వాడు కింద పడిపోయాడో అతని శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి గొప్ప దివ్య పురుషుడు ఒకడు ఉద్భవించట. ఆయన పైకి వచ్చి ఆకాశంలో సూర్యుడిలా వెలుగుతూ నుంచున్నట్టు. అక్కడ పప్రచ్ఛరామస్తం వాగ్ని కస్వం ప్రభృహి పృచ్ఛత కామయా కిమిదం చిత్రం ఆశ్చర్యం ప్రతిభాతిమే. మాటల్లో నేర్పరైనటువంటి రాముడు అతన్ని అడిగేట, నువ్వు ఎవరవయ్యా, నీకు ఇష్టమైతే అడుగుతున్నటువంటి నాకు సమాధానం చెప్పి, ఇదేదో అద్భుతంగా ఉంది, చిత్రంగా ఉంది, మేము వీడిని చంపేస్తే అందులోంచి ఒక దివ్యమైన పురుషుడు నువ్వు ఉద్భవించవు అని అడిగాడు. తస్యాచక్షే గంధర్వ విశ్వావసురహన్ నృప ప్రాప్తో బ్రాహ్మణ శాపేన యోనిం రాక్షస సేవితాం రావణేన హృత ఆసీత రాజ్ఞాలంకాధివాసన సుగ్రీవమవగచ్చ శ్వాసతే సాహ్యం కరిష్యతి. అప్పుడు చెప్పాడు అతను, మహానుభావ శ్రీరామచంద్ర, నేను విశ్వావసు అనేటువంటి ఒక గంధర్వుణ్ణయ్యా. బ్రాహ్మణ శాపం వల్ల ఈ రాక్షస జన్మ నాకు కలిగింది. లంకలో నివసించేటువంటి వాడు రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు. అతడు సీతను అపహరించాడు. సుగ్రీవుణ్ణి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి ఇలా వెళుతూ ఆ సుగ్రీవుణ్ణి కలుసుకుంటే అతడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు. ఏ శాపంపా శివజలాహంసకారండవాయుతారుష్యమూక సశైలేశ సన్నికర్షేతటాకిని. ఇదిగో ఈ దగ్గరలోనే హంసలతోటి బెగ్గురు పక్షులతో కూడి పవిత్రమైన జలంతో నిండినటువంటి పంపా సరోవరం ఉంది. ఆ చెరువు ఋష్యమూక పర్వతాన్ని ఆనుకుని ఉన్నది. వసతే తత్ర సుగ్రీవ చతుర్భిః సచివైః సహ భ్రాతా వానరరాజస్య వాలినో హేమమానిన. అక్కడ సుగ్రీవుడు నలుగురు మంత్రులతో కలిసి అక్కడ నివసిస్తున్నాడు ఆ ఋష్యముఖ పర్వతం మీద. అతడు మంచి సువర్ణమాలను ధరించి ఉంటాడు. వానరాజు అయినటువంటి వాలికి సోదరుడు అతడు. తేనత్వం సహ సంగమ్య దుఃఖమూలం నివేదయ సమానశీలో భవత సాహాయ్యం సకరిష్యతి. నువ్వు అతన్ని తెలుసుకుని నీ దుఃఖానికి కలిగినటువంటి కారణాన్ని తెలియజేయి. నీతో సమానమైనటువంటి శీలం ప్రవర్తన కలిగినటువంటి వాడు, శీలం కలిగినటువంటి వాడు, అటువంటి దుఃఖమే కలిగినటువంటి వాడు కూడా, అటువంటి అతను నీకు తప్పక సహాయం చేస్తాడు. ఏ తావచ్చక్యమస్మాభి వక్తుం ద్రష్టా స్విజానకీం ధ్రువం వానరరాజస్వీతో రావణాలయ. ఇంత మాత్రం వరకు నేను చెప్పగలనయ్యా.
నువ్వు జానకిని తప్పనిసరిగా చూస్తావు. వానరాజు అయినటువంటి సుగ్రీవునికి రావణుని యొక్క నివాసం నిశ్చయంగా తెలుసు. అందువల్ల నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఈత్యుక్త్వాంతర్హితో దివ్య పురుష సమహాప్రభ విస్మయం జగ్మతుశ్చోభో ప్రవీరో రామలక్ష్మణవు. ఈ విధంగా చెప్పి ఆ కాంతి ఉజ్వలంగా కలిగినటువంటి ఆ దివ్య పురుషులు అంతర్ధానమయ్యాడు. మహావీరులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఈ జరిగిన సంఘటనకి. అప్పుడు సరే మనము ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము, ఆ ఋష్యమూకం వెళ్ళి ఆయన కలుద్దాము అని అనుకున్నారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి కామంధారణే ఏకోనాశీత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో కబంధవధ అనేటువంటి 279వ అధ్యాయం పూర్తయింది. 280వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఈ మార్కండేయుడి వృత్తాంతం అంతా కూడా యుధిష్ఠిరాదులకి తెలియజేస్తున్నాడు. అట్లాగే ఈ మొత్తం ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. అప్పుడు మార్కండేయుడు చెప్తున్నాడు, ఇంకా తతో అవిదూరే నరిణీం ప్రభూత కమలోత్పలాం సీతాహరణ దుఃఖార్ధ పంపాం రామ సమాసదత్. ఆ సీతాపహరణం వలన కలిగినటువంటి దుఃఖంతో నిండినటువంటి శ్రీరామచంద్రుడు కొద్ది దూరంలోనే ఉన్నటువంటి ఆ పంపా సరోవరాన్ని చేరుకున్నట్ట. ఆ సరస్సులోని తీగలకు తామరలు కలువులు కూడా చాలా అధికంగా పూచి ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మారుతేన సుసీతేన సుఖేనామృతగంధినా సేవ్యమానో వనే తస్మిన్ జగామ మనసా ప్రియం. చల్లటి సుఖకరమైనటువంటి అమృత సువాసనతో కూడినటువంటి గాలి వీస్తోంది. దాన్ని అనుభవిస్తూ ఆ వనంలో రాముడు మనసులోనే తన ప్రియురాలిని తలుచుకుంటూ అక్కడికి వెళ్ళేట. విలలాపసరాజేంద్ర తత్ర కాంతామనుస్మరన్ కామబాణాభిసంతప్త సౌమిత్రిస్తమధాబ్రవీత్. ఎప్పుడైతే ఆ పంపా సరోవరానికి వెళ్ళాడో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి రామణీయకతను చూసినటువంటి వాడై వెంటనే తన భార్యను స్మరించినటువంటి వాడై తన భార్యను తలుచుకుంటూ బాధా సంతప్తుడై మిక్కిలి బాధపడ్డట శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత లక్ష్మణుడితో ఈ విధంగా అంటున్నాడు, నత్వామేవం విధో భావ స్పష్టమర్హతి మానదా ఆత్మవంతమివ వ్యాధి పురుషం వృద్ధశీలినం. మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి వృద్ధులకు వలె నియమ నిగ్రహాలు కలిగినటువంటి వ్యక్తిని వ్యాధి తాకలేనట్టే నిన్ను ఈ రకమైనటువంటి భావం స్పృశించకూడదయ్యా. ప్రవృత్తిరుపలబ్ధాతే వైదేహ్య రావణస్య. లక్ష్మణుడు చెప్తున్నాడు రామచంద్రుడితో, రామచంద్ర నీ మనస్సు చాలా స్వాధీనంలో ఉంటుంది, గొప్ప నియమ నిగ్రహాలు కలిగినటువంటి వాడు నువ్వు. అటువంటి వాడుకి శరీరాన్ని వ్యాధులేవి దరిచేరలేవు. అందువలన అలాగే నిన్ను కూడా ఈ ప్రకృతిని చూసేప్పటికి ఒక్కసారిగా నీ భార్యను స్మరించడము, కామవికారానికి లోనవడము అనేటువంటిది నీకు ఎంత మాత్రమో సమంజసం కాదు. నీకు అసలు ఈ భావం అనేటువంటిది రాకూడదు. ప్రవృత్తిరుపలబ్ధాతే వైదేహ్య రావణస్య తాం త్వం పురుషకారేణ బుద్ధ్వా చైవోపపాదయ. ఆ వైదేహి యొక్క రావణి యొక్క సమాచారం మనకు తెలిసింది ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు పౌరుషం చేత బుద్ధిబలం చేత మనం సీతను పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. అభిగచ్చావ సుగ్రీవం శైలస్థం హరిపొంగవం మయి శిష్యేచ భృత్యేచ సహాయేచ సమాశ్వస. ఆ కొండ మీద వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు ఉన్నాడని చెప్పాడు ఆ కబంధుడు. అందువల్ల ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్దాం మనం. నీకు శిష్యుడిగా భృత్యుడిగా సహాయనుగా నేనున్నాను. అందువల్ల నువ్వు ఏమి ఆజ్ఞాపిస్తే ఆ పనుల్లో నేను చేస్తూ ఉంటాను. నువ్వు ఏమి బాధపడకు. నువ్వు కాస్త శాంత స్వభావుడు అయ్యి చేయవలసినటువంటి పని మీదే నీ దృష్టిని ఉంచవలసింది అని శ్రీరామచంద్రుడికి హేతువు చెప్పాడు. ఏవం బహువిధైర్వాక్యై లక్ష్మణేన స రాఘవ ఉక్త ప్రకృతిమాపేదే కార్యే చానంతరో భవత్. ఈ విధంగా అనేక రకాలుగా లక్ష్మణుడు ఓదార్పు మాటలు మాట్లాడగా ఆ రాముడు స్వస్థచిత్తుడయ్యాడు. ఆ తర్వాత తాను చేయవలసినటువంటి పనిలో నిమగ్నమయ్యాడు. నిషేవ్య వారి పంపాయ తర్పయిత్వా పితృనసి ప్రతస్థతు రూపహు వీరో భ్రాతరు రామలక్ష్మణు. వెంటనే ఆ వీరులైనటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ చక్కగా పంపా నదిలోకి వెళ్ళారు. ఆ పంపా నదిలో స్నానం చేశారు. అలాగే పితృదేవతలకి తర్పణాలన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ విధంగా అంటే ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ ఋష్యమూక పర్వతం మీద ఉండేటువంటి ఆ వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడిని కలవాలి అని నిశ్చయం చేసుకున్నారు. నిశ్చయం చేసుకుని స్వస్థ చిత్తంతో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారని తెలియజేస్తూ స్వస్తి.